సిఐటియు తొని మండల కార్యదర్శి నక్కెల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారని, పొమ్మన్న లేక పోగబెట్టే చందంగా ఉపాధి హామీ పథకం నిధులు కోత విధించి ఉపాధి కూలీలకు ఉపాధి పథకాన్ని దూరం చేస్తున్నారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుని మండలం టి వెంకటాపురం గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. ఉపాధి కార్మికులకు పని దినాలు 200 రోజు పెంచాలని, కూలీ రేట్లు 500 పెంచాలని, పే స్లిప్ సదుపాయం కల్పించాలని, వీరికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా గ్రామాలలో మెడికల్ కిట్లు, టెంట్లు కూలీలకు ఇవ్వడం లేదని, అన్ని గ్రామాలకు మెట్లకు మెడికల్ కిట్లు, టెంట్లు అందించే విధంగా ఏర్పాట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుని మండలం టి వెంకటాపురం గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కార్మికుల గురించి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు గతంలో పనిచేసినటువంటి 3 వారాల మచ్చర్లో ఇప్పటికి కూడా రాలేదని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా కార్మికులు చెప్పడం జరిగింది. సిఐటియు కార్మిక సంఘంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా కనీస కూలీ 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విపరీతంగా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నిత్యావసర సరుకులు కానీ అన్ని సరుకుల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఉపాధి హామీ కార్మికుల కూలీ రేట్లు కూడా 500 రోజులకి 500 కూలీ ఇవ్వాలని, అలాగే 200 రోజులు పని కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కార్మికుల యొక్క సమస్యల మీద తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఈ ఎండలు విపరీతంగా ఉన్నాయి, కానీ ఇక్కడ టెంట్లు వేయాలి, మంచినీటి సదుపాయం కల్పించాలి. అదేవిధంగా ఎవరికైనా కార్మికులకి ఇబ్బంది అయితే ఇక్కడ మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పటికీ అమలు చేయట్లేదు. కార్మికులకి పనిముట్లు ఇవ్వాలి, పలుగు కానీ, పార కానీ, గుణపం కానీ ఇవన్నీ అందజేయాలి. మరి ఎందుకు అమలు చేయట్లేదు? పాత పద్ధతిలో పే స్లిప్లు ఇచ్చేవారు కాబట్టి కార్మికులు పనిచేసే వాళ్ళకి ఎన్ని రోజులు పని చేసామో, ఎంత డబ్బులు వస్తున్నాయో తెలిసేది. ఇప్పుడు అసలు ఎంత పని చేస్తున్నారో, కార్మికులు ఎన్ని రోజులు పని చేస్తున్నారో, వాళ్ళకి ఎంత డబ్బులు వస్తున్నాయో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి పాత పద్ధతిని అమలు చేయాలని చెప్పేసి కార్మికులు కోరుతున్నారు. కార్మిక సంఘంగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పనిచేసే వాళ్ళందరికీ కూడా పే స్లిప్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేయాలా, మంచినీళ్ళు ఏర్పాటు చేయాలా, ఇక్కడ మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచి కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఒకటి అడుగుతూ ఉన్నాం. ఉపాధి హామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సత్వరమ పనిచేయాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ వడగల్పుల గురించి కానీ, పనికి వచ్చిన కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 200 రోజులు పని ఖచ్చితంగా కల్పించాలి, 500 రూపాయలు కూలి ఇవ్వాలి. ఇక్కడ మీట్లుగా పనిచేసే వాళ్ళందరికీ కూడా మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచి కార్మికులు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ మెడికల్ కిట్లు అందుబాటులో పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే 3 వారాలు బట్టి పనిచేసిన డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. నా పేరు శ్రీనివాస్, సిఐటియు తుని యూనియన్ మండల కార్యదర్శి.